వెల్కమ్ టు బిగ్ టీవీ. గత 2-3 రోజులుగానైతే అలేఖ్య చిట్టి పికిల్స్ పైన అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. వాటి గురించి వాళ్ళు కొంతమంది ఆడియోలు రిలీజ్ చేయడం, మొన్నటి దాకానైతే ఒక అబ్బాయిది ఉండే, నిన్న మరి ఒక ఆడియోనైతే రిలీజ్ అయింది వాట్సాప్లో, ఒక అమ్మాయిని దూషిస్తూ మాట్లాడడం. దానిపైన అయితే మన సీనియర్ జర్నలిస్ట్ ఇక్కడ దుర్గా గారు ఉన్నారు, అడ్లమనేని, వారిని అయితే అడిగి తెలుసుకుందాం. హలో, హాయ్ మేడం. ఇప్పుడు మొన్న ఒక అబ్బాయిది అయితే ఆడియో రిలీజ్ అయింది మేడం. అయితే నిన్న చూసుకున్నట్టయితే ఒక అమ్మాయిని కూడా దూషించడం అనేది అది కూడా రిలీజ్ చేశారు. దాని మీద కొంచెం చెప్పు. ఇప్పుడు అలేఖ్య చిట్టిది మీరు అడుగుతున్నారు పికిల్స్ కదా. అలేఖ్య చిట్టి పికిల్స్ విషయంలో మీరు చెప్పినట్టుగా అసలు వాళ్ళంతలాగా అంటే మాకు కస్టమర్లు దేవుళ్ళు అని మా నాన్నగారు నేర్పించారని మొదలుపెట్టి మధ్యలో ఒక కస్టమర్ మీరు ఎందుకు ఇంత పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, మీ నాన్నగారు మీకు విలువలు నేర్పించలేదా అని అడిగితే నీలాంటి డాష్ గాళ్ళకి అందరికీ సమాధానం చెప్పాల్సిన పని లేదు, మా నాన్నగారు మీలాంటి వాళ్ళకి చెప్పొద్దన్నారు సమాధానం అని మాట్లాడి, అంటే మనిషి ఒదిగి ఉండి ఫస్ట్ తన బిజినెస్ కోసం వాళ్ళు మంచిగా మాట్లాడి ఈ అలేఖ్య చిట్టి ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ ఆవిడ యాటిట్యూడ్ మారుతూ వచ్చింది. అది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఆ యాటిట్యూడ్ ఎంతవరకు వెళ్ళిందంటే ఒక మనిషిని చాలా విపరీతంగా బూతులతో తిట్టడం వరకు వెళ్ళింది. అక్కడితో ఆగిందా? నిన్న మీరు చెప్పినట్టుగా ఒక మహిళని 3 రకాలుగా అంటే 3 సార్లు ఆవిడ అంటే నీకు ఇది కూడా కొనుక్కోలేని దరిద్రం స్థితిలో ఉన్నావా, నువ్వు అంత దరిద్రాలువా, నువ్వు పాచి పని చేసి బతుకు అంటే అంత దీనస్థితిలో ఉన్న అంటే వాళ్ళకు తక్కువ అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. అంటే వాళ్ళ పచ్చళ్ళు కొనలేకపోతే వాళ్ళు బీద వాళ్ళు, లేకపోతే దేనికి పనికిరాను అంటే ఇక్కడ రేటు గురించి మాట్లాడితే ఈవిడ రెచ్చిపోతుంది. అంటే వీళ్ళు పొట్టి బట్టలు వేసుకుని వీళ్ళు చూపించుకుని వీడియోస్ చేసేసి అంటే వీళ్ళని చూసి కొనేయాలి ఎంత రేటు పెట్టినా, అది మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళు అందాన్ని చూసుకొని వాళ్ళు ఆ పచ్చళ్ళకి అంత రేటు పెట్టారన్నట్టుగా అంతే. ఇప్పుడు ఒక రకంగా ఇదొక రకమైన వ్యాపారం అనుకోవాలి, అంటే కొత్త రకం వ్యాపారం, మనకు తెలియదు ఇంతకాలం. అయితే నిన్న మీరు చెప్పినట్టుగా వాళ్ళ అక్కయ్య గారు ఒక వీడియో పెట్టారు, సుమి అనో ఎవరో, సరే నన్ను ఎందుకు లాగుతున్నారని. ఇప్పుడు ఆవిడని ఎవరు ట్రోల్ చేయట్లే, ఆవిడ ఫోటో వాడతారు ఎందుకంటే ఆవిడ బిజినెస్లో పార్ట్నర్ కాబట్టి, ఆవిడ కూడా ప్రమోట్ చేశారు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు ఇంతవరకు బయటికి రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మరి ఈ బాధపడ్డ వీళ్ళు ఎవరైతే ఉన్నారో పురుషుడు కావచ్చు మహిళ కావచ్చు, వాళ్ళు ఒకవేళ వాళ్ళు చాలా బాధపడి ఇదేంటి మమ్మల్ని ఇలా అంది, అతను ఏంటి నన్ను నాకు పెళ్ళవదా, నేను ఫోకస్ పెట్టాలా కెరీర్ మీద, నా దగ్గర డబ్బులు లేవా, నా భార్య లేచిపోతుందని పెళ్లి చేసుకుంటే, లేదు నా ప్రియురాలు వెళ్ళిపోతుందా, నన్ను ఒక మహిళ ఈ రకంగా బూతులతో తిట్టింది అని ఒకవేళ అతను ఆత్మన్యూన్యతతో ఒకవేళ చావుకి వెళ్ళిపోతే తాను అంటే సూసైడ్ చేసుకుంటే అంటే మెంటల్గా ఆయన డిస్టర్బ్ అయ్యి ఒకవేళ ఆయన చనిపోతే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఈ మాట మనం ఎందుకు అడుగుతున్నామంటే మీరందరూ ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, మా కుటుంబంలో ఎవరైనా చనిపోతే మీరు బాధ్యత తీసుకుంటారని వాళ్ళు అడిగారు కదా. సో ఇప్పుడు మనం వాళ్ళని అడుగుతున్నాం. ఇప్పుడు ఈ బాధపడ్డ అబ్బాయి కానీ బాధపడ్డ ఆ మహిళ కానీ వాళ్ళు ఏదైనా చేసుకుంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఇది మనం అడుగుతున్నాం వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక వ్యాపారం పెట్టుకున్నారు, బాగుంది, మీరు మా నాన్నగారి వ్యాపారం మేము కొనసాగించాలనుకుంటున్నాము, మీరు మాకు సహాయం చేయండి అన్నారు, బాగుంది. కానీ ఒళ్ళుపై మర్చిపోయి మనం ఏం మాట్లాడుతున్నాము, డబ్బులు వచ్చేసరికి అంత అహంకారం వచ్చేసి అసలు ఏం మాట్లాడుతున్నాం అర్థం లేకుండా భాష విన్నారు కదా మీరు, ఎంత దరిద్రంగా ఉందండి. అంటే ఆ అమ్మాయి చాలా కాన్షియస్గా మాట్లాడింది. నిన్న రెండో వీడియోలో కూడా పక్కన ఎవరో ఉన్నారు, షీఈ్ ఎంజాయింగ్ వెల్ టాకింగ్, మీరు అది గమనించండి. చాలా తప్పు కదా ఒకళ్ళని తిడుతూ మనం ఎంజాయ్ చేయడం, అంటే నువ్వు ఎంత సైకోవో అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మనం ఈ అలేఖ్య చిట్టికి ఒకటే చెప్తున్నామండి, యూ కమ్అవుట్, నువ్వు ఒక వీడియో చెయ్యి, నువ్వు క్షమాపణలు చెప్పుకో, నువ్వు బిజినెస్ మళ్ళీ కంటిన్యూ చేస్తావా చెయ్యవా, ప్రజలు ఆమోదిస్తారా ఆమోదించరా ఆ తర్వాత విషయం. బట్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నువ్వు ఒక తప్పు చేశావు, ఆ తప్పుకి ఇవాళ నువ్వు క్షమాపణ చెప్పి నువ్వు ఆ తప్పును ఒప్పుగా మార్చుకో. నేనేదో అహంకారంతో చేశాను, నాకు తెలియక చేశాను, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే కనీసం అట్లీస్ట్ ఫేస్ వాల్యూ ఉంటుంది, నీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా తలెత్తుకుని తిరగగలరు, అంతే మనం చెప్తాం. అంటే ఇప్పుడు వాళ్ళ అక్క పెట్టిన ఒక వీడియోలను అయితే ఆమె నేను డిప్రెషన్లోకి వెళ్ళినా, నువ్వు ఇప్పుడు నన్ను వచ్చి అడుగుతున్నావు ఏంటని అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడిందని అయితే వాళ్ళ అక్క చెప్పారు. మరి ఎవరు డిప్రెషన్లోకి వెళ్ళారు? తిట్టాక ఆవిడెందుకు డిప్రెషన్లోకి వెళ్తుంది? తిట్లు తిన్నవాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు, అర్థమైందా అండి? ఇప్పుడు ఇవన్నీ నాటకాలు అంటాం మనం. ఇప్పుడు మీరు నన్ను తిట్టేసి మీరు డిప్రెషన్లోకి వెళ్తారా? వెళ్ళరు కదా. మీరు ఒళ్ళు తెలిసే మాట్లాడారు కదా, డిప్రెషన్లోకి వెళ్ళాల్సింది నేను. కాబట్టి అంటే ఇది కూడా ఒక రకంగా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం, వాళ్ళ చెల్లెల్ని ఆవిడ సపోర్ట్ చేయడం, అది కూడా తప్పే.
కాబట్టి డిప్రెషన్లోకి ఎవరు వెళ్తారో వాళ్ళు ఆలోచించుకుని ఒకవేళ ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్తే డిప్రెషన్లోంచి బయటకు వచ్చి ముందు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే డిప్రెషన్ ఆ అమ్మాయి తెచ్చుకుంది. ఇక్కడ ఎవరి వల్ల ఆ అమ్మాయికి డిప్రెషన్ రాలేదు. ఆవిడ తిట్టిన తిట్లకి ఆవిడకి డిప్రెషన్ రావాలి, ఆవిడ తిట్టిన తిట్లకి ఎదరు వాళ్ళకి డిప్రెషన్ రావాలి. అంతే తప్ప ఈ ట్రోలింగ్ చూసి ఆవిడ డిప్రెషన్ వచ్చిందంటే తిట్టే ముందు ఆలోచన ఉండాలి. మనం పబ్లిక్లోకి వెళ్తున్నాము, మనం ఇలా బూతులు తిడుతున్నాము, దీనికి మళ్ళీ మనకి కౌంటర్ ఏమొస్తుంది, ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారు అనే ఆలోచన అవగాహన మనకు ఉండాలి. అవి లేనప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. మీరు ఫేస్ చేయలేననుకుంటే వ్యాపారం మానేసి ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని ఒళ్ళు చూపిస్తాను, మీరు నన్ను ఏం అనకండి, నేను పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నాను, రేట్లు ఎక్కువ పెడతాను, రుచి బాగోకపోయినా కొనుక్కోండి అంటే తప్పు కదా. నీకు నచ్చితే ఇప్పుడు ఒక మనిషి ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు రేటు చూసుకుంటాడండి, నచ్చితే కొనుక్కుంటాడు, లేకపోతే మానేస్తాడు, అంతవరకే కదా. షీ కెనాట్ డిమాండ్. ఎట్ ద సేమ్ టైం షీ కెనాట్ వాళ్ళని కించపరుస్తూ మాట్లాడే అర్హత ఆవిడకి లేదు. అదే మన అలేఖ్య చిట్టికి చెప్తున్నామండి. కాబట్టి సుమి గారు ఏదైతే మాట్లాడారో, సుమి గారు హస్బెండ్ ఏదైతే మాట్లాడారో వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ చెల్లెల విషయంలో వాళ్ళు కలగజేసుకోకుండా అమ్మాయి చేత ఒక వీడియో రిలీజ్ చేయిస్తే వాళ్ళకు కూడా మంచిది. అయితే అలా విధంగా ఇప్పుడు వాళ్ళ వీడియోల కింద కొంతమంది అయితే మీ పచ్చళ్ళు తిన్న తర్వాత మా చెల్లకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని, ఒకరికేమో మా ప్రెగ్నెంట్ అయిందని మా వైఫ్ అని ఇట్లా కామెంట్స్ పెడుతున్నారు. అంటే ఆ కామెంట్స్ని మనం ఎలా చూడొచ్చు అసలు? అంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఫన్నీగా మాట్లాడుతున్నారు, కోపంతో మాట్లాడుతున్నారు, అంటే కాబట్టి సర్కాసిజంతో మాట్లాడుతున్నారు. కాబట్టి అవన్నీ మనం పట్టించుకోక్కర్లేదు. ఇప్పుడు చచ్చిన పావుని ఇంకా చంపక్కర్లే మనం. ఆల్రెడీ అమ్మాయికి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు వాళ్ళు మొత్తం అన్నీ మూసుకున్నారు కదా, వాళ్ళ వెబ్సైట్ నుంచి అన్నీ మూసుకోవాల్సి వచ్చింది. అంటే ఇట్లాంటి వాళ్ళే చేసుకున్నారు కదా. ఇట్లాంటి కామెంట్లు ముందే ఉంటే అయితే వాటిని స్క్రీన్ షాట్లుగా వాళ్ళు స్టోరీలలో పెట్టుకున్నారు, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ అని చెప్పి. అదే చెప్తున్నా. అప్పుడు ఆనందపడ్డారు, ఇప్పుడేమో ఆవిడకి డిప్రెషన్ వచ్చింది. కాబట్టి ఈ డిప్రెషన్ నుంచి ఆవిడ బయటకు వచ్చి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేస్తే బాగుంటుంది. సారీ చెప్పి వాళ్ళు పికిల్ బిజినెస్ చేసుకుంటారో ఇంకేం బిజినెస్ చేసుకుంటారో, ఇంట్లో కూర్చుంటారో వాళ్ళ ఇష్టం. ఇది ఒకటే కాదండి, ఇలా చాలామంది బిజినెస్లో కొంచెం ఉన్నత స్థితికి వచ్చాక మమ్మల్ని వేధిస్తున్నారని చాలామంది కమెంట్స్ పెట్టారు. అంటే నాట్ ఓన్లీ అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళే కాకుండా చాలామంది కొంచెం ఎరగెంట్గా మాట్లాడతారు. సో ఇది ప్రతి వ్యాపారస్తుడికి ఒక గుణపాఠం కావాలని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. అంటే ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఫాలోవర్స్ని పెంచుకొని కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు కదా మేడం. అంటే ఇదంతా బిజినెస్ కోసమేనా అంటారా మేడం? ఉండొచ్చు. ఇప్పుడు మనిషికి ఆశ అండి. ఇప్పుడు ఫస్ట్ మామూలుగా స్టార్ట్ అవుతారు, ఒక్కసారి మీకు ఒక గుర్తింపు వచ్చాక దాన్ని మీరు ఎన్కాష్ చేసుకోవాలనుకుంటారు. అది సక్రమమైన వేలో వెళ్తే పర్వాలా, అది అక్రమంగా వెళ్తేనే తప్పు. లేదు ఇలా నోటిదోలతో ఉంటే తప్పు. అంతేగాని మనం ఒకళ్ళని నొప్పించకుండా, ఒకళ్ళని బాధ పెట్టకుండా మనం ఏ పని చేసినా కూడా దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. అంటే మీరు వ్యాపారం చేసుకోవచ్చు, ఏముంది. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ఇష్టపడ్డప్పుడు మీరు ఒక వ్యాపారం మొదలు పెడతారు, వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని సక్సెస్ చేస్తారు, లేదంటే మిమ్మల్ని ఇంట్లో కూర్చోపెడతారు, అది తప్పు లేదు. మనకి ఎవరిని బాధ పెట్టే అర్హత అయితే లేదండి. మనం ఎవరిని నొప్పించకూడదు, నొప్పించక తానవ్వక అన్నారు. అందుకనే మనిషికి ఒకటండి, అలేఖ్య చిట్టికి ఒకటే చెప్తాను నేను, రాత రాజ్యాలు వెళ్ళమంటే బుద్ధి బురదలోకి ఈడుస్తుంది. ఇప్పుడు అమ్మాయికి అదే అయింది. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకుని ఆవిడ ఒక బిజినెస్ మొదలు పెట్టుకున్నారు. ఈరోజు దాన్ని ఆవిడ నోటితోటి ఆవిడే బురదలో కూరుకుపోయేలాగా చేసుకున్నారు. కాబట్టి ఇది స్వయంకృతాపరాధం, ఆవిడ ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు బెట్టింగ్ల పైన కానీ సజ్జనార్ అయితే రెస్పాండ్ అవుతున్నారని, ఇట్లాంటి వాటి మీద కూడా కావాలని అయితే అందరు అనుకుంటున్నారు. మంచిదే కదండి. ఇప్పుడు సజ్జనార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక సోషల్ మీడియాకి సంబంధించిందే. కాబట్టి ఆయన అభిప్రాయాన్ని చెప్పి ఇలాంటివి జరగకుండా ఆయన కూడా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినా తప్పులేదు దాంట్లో. ఎందుకంటే ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి చేశారు. కాబట్టి థ్యాంక్ యూ మేడం. For more videos like this, subscribe Big TV channel.